ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం క్రిస్టియన్ సంఘాలను ఎంతగానో కలిచివేస్తూ ఉంది. ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం కాదు, పక్కా ప్రణాళికతో చేసినటువంటి మర్డర్ అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో ప్రవీణ్ పగడాల గారు తాగి వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, ఇంకొంతమంది ఏమో ప్రవీణ్ పగడాల గారి బిజినెస్ పార్ట్నర్సే పక్కా ప్రణాళికతో ఈ హత్య చేయించి ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక కారణం ఏంటి, అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా ప్రవీణ్ పగడాల గారిది హత్యే అంటూ కొన్ని క్రిస్టియన్ సంఘాలు ఎలా చెప్పగలుగుతున్నాయి, వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా లేదా, అసలు ఈ మరణం ఎలా జరిగింది, ఈ మరణం వెనక కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పాస్టర్ అయినటువంటి పీటర్ నాయుడు గారు. వారితో మాట్లాడు. పీటర్ నాయుడు గారు నమస్తే. నమస్తే. ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం అనేది నిజంగా క్రిస్టియన్ సంఘాలని ఎంతగానో కలిచివేస్తూ ఉంది. అయితే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు ఎవరికి ఒక స్పష్టత అయితే రాలేదు. ఆయనకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు. కానీ క్రిస్టియన్ సంఘాల నాయకులు, అలాగే పాస్టర్లు, కొన్ని క్రిస్టియన్ సంఘాలు కూడా ఇది ముమ్మాటికి హత్యే అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరే ధృవీకరిస్తూ కూడా ఉన్నారు. ఏంటి అసలు, అంటే మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? మీరు ఎలా ఆ మరణాన్ని పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్యగా చెప్తారు అంటే ఏం చెప్తారు? నేనేమంటానంటే అండి, నేను చేసిన అనాలైసిస్ నా మట్టుకు నాకు అర్థమైనంత మట్టిగా అయితే ఇది పక్క పగడబందిగా 1000% ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి అంటాను నేను. ఎందుకు ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి అంటా ఉన్నానంటే, ఇప్పుడు అక్కడ జరిగిన యాక్సిడెంట్ అని చెప్పి ఇప్పుడు పోలీస్ వారు కూడా చెప్పలేదు, ఇంకెవరు జనరల్గా వాళ్ళు పోలీస్ వారు ఇనిషియల్గా చెప్పారు, కానీ పోస్ట్ మార్టంలో అయితే ఇప్పుడు యాక్సిడెంట్ అని చెప్పి రాలేదు. ఇనిషియల్గా అయితే అది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు అన్ని చెప్తా ఉన్నా. ఇప్పుడు యాక్సిడెంట్ అని చెప్పి నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు అని చెప్పి నా ప్రశ్న. యాక్సిడెంట్ జరిగింది అన్నప్పుడు ఇప్పుడు ఆ బండి ఏ స్పీడ్ లో పడి ఉంటే మనిషి చనిపోయి ఉంటాడు, ఒకటి ఆలోచన చేయాలి. ఒక 80 పైన ఉంటే గానీ మనిషి చనిపోడు. ఇప్పుడు ఆ బండి పడ్డప్పుడు ఇట్లా బండి పడ్డప్పుడు అది మొత్తం రోడ్డుకి రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోడ్డుకి రాసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కింద స్క్రాచెస్ కనబడాలిగా, ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవే. ఒకవేళ బండి అంత స్పీడ్ లో పడ్డా కూడా, బండి అన్నప్పుడు జనరల్ గా యాక్సిడెంట్ అయితే బండి ఆ స్పీడ్ కి ఇట్లా పడితే మనిషి అక్కడ కొద్దిగా స్లో డౌన్ అవుతాడేమో, బండి అయితే కొట్టుకొని వెళ్ళిపోతుంది. బండి ఎక్కడో పోవాలి, మనిషి ఎక్కడో ఉండాలి. కానీ ఇక్కడ మనం ఫస్ట్ ఫోటో చూస్తుంటే మనిషి పైన బండి కనబడతా ఉంది. ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా అలా కనబడిందా మనకి? ఎక్కడ కూడా అలా కనిపించదు. ఇప్పుడు అక్కడ ఒక డౌట్ కనబడతా ఉంది. రెండో డౌట్ మనం చూస్తా ఉంటే అక్కడ కొన్ని కర్రలు కనబడతా ఉన్నాయి. ఆ కర్రల మీద బ్లడ్ స్టెయిన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్లడ్ స్టెయిన్స్ ఎవరివి? ఇప్పుడు అది కూడా మనము పోస్ట్ మార్టం లో, ఇప్పుడు ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ లో మనకి తేలాల్సిన విషయం. ఇవన్నీ అనుమానాలే. ఈ అనుమానాలను బట్టే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి మీద బండి పడి రక్తం చిమ్మి ఆ రక్తం ఆ కర్రల మీద పడి ఉండొచ్చు కదా. అందుకే ఇప్పుడు మూడోది, ఇప్పుడు నేను 2 చెప్పాను అక్కడ. మూడోది మనం చూస్తా ఉంటే ఆ బండికి ఏదైతే సేఫ్టీ రాడ్ కనబడతా ఉందో, ఇప్పుడు ఆ సేఫ్టీ రాడ్ కి, దాని వెనకాల ఉన్న ఇంజన్ పైన ఉన్న ట్యాంక్ కి, ఈ మూడింటిని మనం ఆలోచన చేస్తే ఈ సేఫ్టీ రాడ్ నుంచి ఇంజన్ మీదకి రక్తం ఇట్లా చిల్లినట్టు కనబడుతుంది. పైన ఉన్న ట్యాంక్ మీదకి రక్తం ఇట్లా చిల్లినట్టుగా ఉంది. కింద పడ్డ ప్రవీణ్ అన్న ఎక్కడ కూడా బాడీలో ఎక్కడ కూడా పెద్దగా రక్తం బయటకు వచ్చినట్టు కనబడట్లేదు. ఒక ముఖంలోనే రక్తం బయటకు వచ్చింది. ఈ బండి ఇట్లా పడితే తలకాయ ఇలా పడతాడు, ఇంజన్ రోడ్డుకి వెళ్ళిపోద్ది, సేఫ్టీ రాడ్ రోడ్డుకి అంటుకుంటది, ట్యాంకు రోడ్డుకు ఉంటది, మనిషి తలకాయ ఇక్కడ ఉంటది. ఇక్కడ పడి దెబ్బలు తగిలిన మనిషికి రక్తం ఇక్కడ ఎలా చిల్లింది? విచ్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ డౌన్. ఇప్పుడు క్లియర్ గా క్వశ్చన్ కనబడతా ఉంది. ఇటువైపు మనం చూస్తుంటే ఫోటో మనిషి పైన బుల్లెట్, ఈ బుల్లెట్ ఏదైతే ఇటువైపు ఉందో, ఇటువైపు రక్తం లేదే, బుల్లెట్ కి పైన ఏదైతే సేఫ్టీ రాడ్ కనబడుతుందో ఇటువైపు అంటే ఆపోజిట్ సైడ్, మనిషి పైన ఉన్న సైడ్ రక్తం లేదు, ఆపోజిట్ సైడ్ చూస్తా ఉంటే రక్తం కనబడతా ఉంది. ఇటువైపు రక్తం ఉండడం ఏంటి? మనిషి పైన ఇట్లా బుల్లెట్ ఉన్నప్పుడు ఇటువైపు రక్తం లేకపోవడం ఏంటి? ఇప్పుడు అక్కడ ఒక డౌట్ కనబడుతోంది. నాలుగోది మనం ఆలోచన చేస్తా ఉంటే రక్తము చిల్లినట్టు కనబడుతోంది. ఇప్పుడు నేను ప్రశ్న ఒకటి అడుగుతా ఉన్నా, ఈయన పడ్డప్పుడు ఆ కింద ఏమైనా పంది వచ్చిందా, లేకుంటే కుక్క వచ్చిందా, పంది కొక్కేమని వచ్చిందా, పామేమని వచ్చిందా, ఏమైనా జంతువులు పడ్డాయా, అంటే బండి జంతువుల మీద పడ్డాయా? ఆ ఒక ఐరన్ రాడ్ స్ట్రాంగ్ ఉంటది కాబట్టి ఆ జంతువు మీద అట్లా పడేసరికి
దాని తలకాయ ఏదో పగిలిపోయి చల్లమని చిల్లిందా, అక్కడ ఏమైనా కనబడుతున్నాయా చచ్చిపోయిన కుక్కలు కానీ జంతువులు కానీ, మళ్ళీ రక్తం ఎవరిది, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అది కూడా చేయలేదు, ఎందుకంటే చిల్లినట్టుంది, స్ప్రింకిల్ అయినట్టు క్లియర్ కనబడతా ఉంది. అయితే నేను అనలైజ్ చేసింది, నేను ఒక్కనే కాదు చాలా మంది మేధావులు క్రైస్తవులు అనలైజ్ చేసింది, అందరు చెప్పే మాట నేను కూడా చెప్పే మాట ఏంటంటే, ఈ సేఫ్టీ రాడ్ అయితే ఉందో ఈ సేఫ్టీ రాడ్కి బహుశా చిల్లింది, ఎందుకు అలాగా చిల్లింది స్ప్రింకిల్ అయినది, దాన్ని ఒక్కదాన్ని మనం అనలైజ్ చేస్తే ఈ సేఫ్టీ రాడ్కి మనిషిని ఇట్లా పడేరు మనం గుద్దుతే, ఎందుకంటే పగిలిపోయింది అంతా ఇక్కడే, ఇది పడ్మన్ కొట్టంగానే ఇది పగిలిపోయింది కదా, పగిలిపోవడం బట్టి చిల్లిందా, వెనకాల ఇంజన్ మీద చిల్లింది, ట్యాంక్ మీద చిల్లింది, నేను చెప్తుంది అక్కడ సింక్రోనైజ్ అవుతుందా, క్లియర్ కనబడతా ఉంది. ఇది ఒకటైనా అయి ఉండాలి. రెండోది, ఈ మనిషి పడిపోయి ఉన్నాడు, మనిషి పైన బుల్లెట్ కనబడుతుంది, అంటే ఈ బుల్లెట్ ని ముందు ఇద్దరు మనుషులు వెనకాల ఇద్దరు మనుషులు ఇలా పట్టుకొని లేపి ఆ మనిషి ముఖం పైన ఇట్లా ఎత్తేసారా, ఎత్తేసినప్పుడు ముఖం మీద పడ్డప్పుడు చిల్లిందా, ఈ ముక్కు పగిలిపోయా నోటు పగిలిపోయి చిల్లిందా అనేది కూడా డౌట్ కనబడుతుంది. ఇప్పుడు చిల్లింది, అది రక్తం స్ప్రింకిల్ అయినట్టు కనబడుతుంది. మీరు చెప్పినట్లుగా డౌటా కాదా, నలుగురు వ్యక్తులు గనక ఆ బుల్లెట్ ని వెనకిద్దరు ముందిద్దరు గనక లేపి ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి ఉంటే, ఇప్పుడు పోలీసులు అయితే సీసీటీవీని రిలీజ్ చేశారు కదా, ఆ సీసీటీవీలో నిజంగా ఆ నలుగురు గనక హత్య చేసి ఉంటే ఆ నలుగురి వీడియోలో సీసీటీవీ అదే కదా, ఇప్పుడు పోలీస్ వారి మీద ప్రతి ఒక్కరు చేసే ఆరోపణలు ఎవిడెన్స్ అన్ని ఏం కనిపించట్లేవు, ఒక్క సీసీటీవీ ఉంది, పెట్రోల్ బంక్ ముందు ఒకటే సీసీటీవీ ఉంది, ఆ సీసీటీవీ కూడా ఏమి కనిపించట్లేదు, చీకట్లేదు, దుమ్ము కనబడతా ఉంది తప్ప ఇంకేం కనబడట్లేదు. అది అసలు అక్కడ సీసీటీవీనా, కారు పాస్ అయిపోయి అక్కడ సీసీటీవీనా, అక్కడ సీసీటీవీనా ఒక డౌట్. మళ్ళీ ఎక్కడిదో సీసీటీవీ తీసుకొచ్చి పెట్టారా, చూపెట్టి పబ్లిక్ ని ఫూల్ చేస్తున్నారా, లేకుంటే అక్కడిది సీసీటీవీ అయినా, ఒకవేళ అక్కడ సీసీటీవీ అయితే, అంటే ఆ ఘటన జరిగిన దానికి దగ్గరలోనే నయారా ఆ నయారా పెట్రోల్ బంక్ ఉన్నటువంటి సీసీటీవీకి సంబంధించిన సీసీటీవీయా, పోలీసులు కూడా ఎప్పుడైనా సీసీటీవీయా లేకుంటే అక్కడ సీసీటీవీయా, లేకుంటే ఒకవేళ నిజంగా అదే సీసీటీవీ అయితే, ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ వస్తాను. అయితే ఇప్పుడు అదే సీసీటీవీ ఖచ్చితంగా అదే రోజు అదే టైం అని అయితే, ఇప్పుడు ఆ దుమ్ము లేచింది ఎవడో వ్యక్తి వచ్చి అక్కడ పడేసి ఆ వీడియోని చూపెడుతున్నాడా అన్నది ఒక అనుమానం. ఎందుకనంటే మనిషిలా ఉన్నాడు, మనిషి పైన బుల్లెట్ కనబడుతుంది. ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఇప్పుడు యానిమేషన్స్ కొన్ని వచ్చాయండి, ప్రతి యానిమేషన్ లో కూడా చూస్తూ ఉంటే, యానిమేషన్ ఏంటి, మీరు జనరల్ గా బండి నేర్చుకున్న ప్రతి ఒక్కడు కూడా పడ్డోడే, పడకుండా అయితే లేగాడు, వాడు మీరు పడ్డారు, నేను పడ్డాను, ప్రతి ఒక్కరు పడ్డారు. బండి ఎట్లా పడతారు, మనిషి ఎట్లా పడతారు, ఎట్లా ఉంటుందో అందరికి తెలుసు. ఇప్పుడు అంత స్పీడ్ లో మనిషి చచ్చిపోయాడు అంటే 20 స్పీడ్ అయితే కాదు బ్రదర్, 30 స్పీడ్ అయితే చచ్చిపోడు, 40 స్పీడ్ అయితే చచ్చిపోడు, 50 స్పీడ్ కూడా చచ్చిపోడు. మినిమం హైవే మనం ఉద్దేశించి మాట్లాడదాం. అది హైవే అన్నప్పుడు అంత స్పీడ్ లో పోతాడు, నైట్ టైం అది కూడా 11:30 స్లోగా పోతాడా మనిషి, ట్రెట్ ఉన్న మనిషి స్లోగా పోతాడా, పోడు. ఖచ్చితంగా 100 పైన ఉన్న బండి, అది కూడా మామూలు బండి కాదు, 350cc బండి, అది ఖచ్చితంగా 100 పైనే ఉంటది. ఎక్కడి నుంచో వస్తా ఉన్నాడు హైవే అంటే 100 దాటి 100-140 స్పీడ్ లో కొట్టుకుంటూ వస్తా ఉన్నాడు. మనిషి చచ్చిపోయాడు అంటే మన స్పీడ్ ని కూడా కంపేర్ చేసుకుందాం, 100 పైన 80 పైన ఉండింటే అందుకే చచ్చిపోయాడు అని చెప్పి అనుకుందాం. అంత స్పీడ్ లో ఉన్నప్పుడు దుమ్ము లేసింది, అంత స్పీడ్ లో ఎంత హైట్ లేస్తుంది దుమ్ము, ఇప్పుడు అది కూడా అనలైజ్ చేసుకోవాలి. రెండోది, అంత స్పీడ్ లో పడ్డప్పుడు ఆ స్పీడ్ దాటికి ఈ మనిషి అక్కడ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆయన షూ వేసుకున్న షూ ఆ బుల్లెట్ కి కింద ఏమంటారు గేర్ కి ఎక్కడ అటకాయించి ఉంటే ఈయనతో పాటు బుల్లెట్ కూడా వెళ్తా ఉంటే ఈడ్చుకొని పోయేది. లేదా ప్యాంట్ అటకాయించుకుంటాను, షర్ట్ అటకాయించుకుంటాను, కాలు ఇరుక్కుపోయి ఉంటే కాలు మొత్తం కొట్టుకొని పోయి ఉండాలి. కొట్టుకోపోయినట్టు లేదే, ఇప్పుడు అందులో ఇప్పుడు ఇట్లా లోయ ఉందండి, బండి ఇట్లా పోయిందంటే ఏ యాంగిల్లో పోయింటే అంత స్పీడ్ కి కేవలం ఇట్లా పడి ఇట్లా లిగాలి, బండి లేచి ముందుకంటే వెళ్ళిపోయి పడాలి. ఇట్లా పడినా కూడా బండి వెళ్ళిపోవాలి. పక్కన ఒక చిన్న గొయ్యిలాగా ఉంది, ఆ గోతికి అవతల సైడ్ మళ్ళీ అప్పు ఉంది, దాని వల్ల ఆ మధ్యలోనే ఇరకపోయి ఉంటది బండి అనేటువంటి అనుమానాలు. ఆ స్పీడ్ అందుకే అంటా ఉన్నా, అంత స్పీడ్ లో ఇట్లా గుద్దుకొని ఇట్లా ఆగిపోరుగా, అంత స్పీడ్ లో అయితే గుద్దుకొని ఆగిపోరు. ఖచ్చితంగా ఇంత ఎత్తు అయితే లేదు, ఇట్లా పడి ఇట్లా లేచి అయినా ఉండాలి, ఇట్లా పడి ఏదో మొత్తానికై ఉండాలి, కానీ మనిషి పైన బండి అయితే ఖచ్చితంగా ఉండదు బ్రదర్. డైరెక్ట్ గొయ్యిలోకి వెళ్ళిపోయాడా, డైరెక్ట్ గొయ్యిలోకి వెళ్ళలేదు కదా. ఇప్పుడు అక్కడ పడిపోయినప్పుడు ఆ స్క్రాచెస్ ఏమని అడుగుతా ఉన్నా. అందుకే అన్నాను, యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమున్నాయి అక్కడ, యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ లేవు. బండి కూడా ఎక్కడ డ్యామేజ్ అయిందా, బండి డ్యామేజే కాలేదుగా. ఈయన మీద ఇట్లా ఉన్నది, ఇటువైపు బ్లడ్ ఎక్కడ ఉంది, అందుకంటే కుక్క వచ్చిందా పంది వచ్చిందా అక్కడ. ఓకే, మీరు స్పాట్ లోకి వెళ్ళారా? వెళ్ళలేదు.
మీరు స్పాట్ లోకి వెళ్లకుండా అసలు చూస్తున్న అక్కడ ఏం photos. చూడకుండా చూస్తున్న అంటే ఫోటోస్ పెట్టినటువంటి ఫోటోలను చూసి అది కేవలం ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్య అని మీరు ఎలా నిర్ధారిస్తారు? ఫొటోస్ లో క్లియర్ గా ఉంది కదా బ్రదర్, ఫొటోస్ లోనే క్లియర్ గా మొత్తం ప్రపంచం అంతా కూడా వస్తా ఉంది. మీరు ఆ ఫొటోస్ చూస్తే కూడా క్లియర్ గా నా దగ్గర ఈ గ్రూప్ లో ఎక్కడ ఉన్నాయి ఫొటోస్ చూస్తూ ఉంటే కూడా మనిషి పడి ఉన్నాడు, మనిషి పైన బుల్లెట్ ఉంది. కానీ ఈ మనిషి పైన ఏ సైడ్ అయితే ఉందో, ఏది హ్యాండిల్ గానీ, ట్యాంక్ గానీ, ఇంజన్ గానీ, సేఫ్టీ రాడ్ గానీ ఆయన మీద ఇలా అంటుకొని ఉన్నది, దీనికి బ్లడ్ లేదు. ఈ పైకి ఫేసింగ్ ఆకాశంగా అవుతుందో దానికి బ్లడ్ ఉంది. ఇప్పుడు ఈయనకు అంటుకొని ఉంటే దీనికి అంటుకోవాలి కదా బ్లడ్ అంటా నేను. ఇటువైపు ఎందుకు ఉంది ఆపోజిట్ సైడ్? ఇప్పుడు మీకు డౌట్ రావట్లేదా? జనాలకు వచ్చే డౌట్ అక్కడే కదా. ఓకే, వెనకాల సైలెన్సర్ దగ్గర కూడా బ్లడ్ ఉంది. దాంతో కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే అదే బ్రదర్, తొడ కూడా ఖాళీ ఉంది. మీరు బైక్ అంతా రక్తం ఉందని చెప్తున్నారు, Yes. వెనక టైర్ కి రక్తం అందుకుందని చెప్తున్నారు, మనిషి మీద బైక్ ఉందని చెప్తున్నారు, పక్కన కొన్ని కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెల మీద కూడా రక్తాలు రక్తం ఉన్నాయి. చింది ఉందని చెప్తున్నారు. Yes. ఇవన్నీ చెప్తున్నారు. Yes. మీరేంటి కొన్ని షేర్ చేసినటువంటి ఫోటోలను చూసి ఆ ఫోటోల ఆధారంగానే ఇవన్నీ చెప్తున్నారు. మాట్లాడుతున్నాను. Yes. అంతేగాని మీరైతే స్పాట్ లోకి వెళ్ళి అసలు స్పాట్ లో ఏం వెళ్ళిన వాళ్ళు కూడా చూసి అదే చెప్తున్నారుగా. నేను యాక్చువల్లీ ఢిల్లీలో ఉండే పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్య అంటూ చెప్తున్నటువంటి కొంతమంది పాస్టర్లు, వాళ్ళలో ఎంతమంది అక్కడికి వెళ్ళారు? రఘుముద్రి పీటర్ అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయంలో. అంటే మీరు అన్న క్వశ్చన్ కి అది నేను తప్పే అన్నట్టుగా ప్రూవ్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. అక్కడికి స్పాట్ లకు వెళ్ళారు విజయప్రసాద్ రెడ్డిని పొద్దుననే ఆర్టీవీతో విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటా ఉన్నారు. నేను వెళ్ళి చూడంగానే, ముఖం చూడంగానే, ఆ దెబ్బలను చూడంగా నాకు అప్పుడే అనుమానం వచ్చింది, అది మర్డర్ ఖచ్చితంగా, ఇది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ అయినా ఇట్లా ఉండదు కదా అని ఆయనే అన్నారు. ఎంతమంది వెళ్ళారు? అజయ్ బాబు గారు వెళ్ళారు, వాళ్ళ లైవ్ చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ మరణం చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ మరణాన్ని ఆధారంగా కొంతమంది రాజకీయపరమైనటువంటి అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. అది శాంతి భద్రతలకు కూడా ఆఘాతం కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎవరు స్పందించకండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తున్నప్పటికీ ఇది పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్యే అంటూ అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించిన నివేదిక రాకుండా మీరెలా చెప్తారంటున్నా? ఇప్పుడు పోస్ట్ మార్టంలో వచ్చేది ఏముంటది బ్రదర్, అది హత్య లేకుంటే యాక్సిడెంట్ అని చెప్పి తేలుతారు. కానీ ముందే మనం చూస్తూ ఉంటే క్లియర్ గా కనబడతా ఉంది కదా. ఇప్పుడు నేనేమంటానంటే ప్రభుత్వాలు కూడా నాకు తెలిసి అది యాక్సిడెంట్ అని చెప్పి ఇస్తారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, దాంతో గవర్నమెంట్ మీద కూడా ప్రజలకి నమ్మకం లేదని చెప్పి క్లియర్ గా కనబడతా ఉంది. ప్రతి చిన్న పిల్లోడు, పడుకున్న పిల్లోడు కూడా అడుగుతా కూడా చెప్తారంటే పెద్ద పెద్ద మేధావులు చట్టం మీద నమ్మకం లేదా? ప్రభుత్వాల మీద చట్టం మీద నమ్మకం ఉంది మాకు. అందుకే నెక్స్ట్ ఇప్పుడు కాకపోతే రీపోస్ట్ మార్టం అని చెప్పో, ఇక్కడ కాకపోతే సుప్రీం కోర్టుకు అని చెప్పి చట్టం వైపు చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వ్యవస్థల మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ కాదు ఇది, ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. అక్కడే ఎందుకండి అజయ్ బాబు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన అక్కడి నుంచి లైవ్ పెట్టలేదా? ఏమని చెప్తా ఉన్నాడు లైవ్ లో? ఆ రోజు అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంటేనే ఆయన లైవ్ పెట్టి అంటా ఉన్నాడు, నాకు లోపల నా మనుషులు ఉన్నారు, నాకు లోపల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది, ఏమని వస్తుందంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పిస్తారు. యాక్సిడెంట్ తో పాటు ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు, మాకు ఇంట్లో బ్లడ్ లో దొరికే, మాకు ఏమంటారు తాగినది శాంపుల్స్ దొరికాయి అని చెప్పి, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి అడిషనల్ గా ఇది యాడ్ ఆన్ చేసి ఇస్తారు, ఇది నాకు ముందే తెలిసిందని చెప్పి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరికీ తెలుసు కదా, అందరు చెప్తా ఉన్నది యాక్సిడెంట్ ఇస్తారు. ఎందుకు యాక్సిడెంట్ ఇస్తారు అని అంటే అక్కడ ఒక క్వశ్చన్ మనకు కనబడతా ఉంది. ఇప్పుడు పక్కన ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగిందండి. దాడి జరిగినప్పుడు గవర్నమెంట్ ఏమని బయటికి పోలీస్ వారు ఏమని చెప్పి ఉన్నారంటే, వాడు ఎవడో మెంటల్ గాడు, వాడు మెంటల్ గాడు, మెంటలీ సిక్, ఇల్ పర్సన్, పిచ్చోడు అని చెప్పి ఇచ్చారు. పిచ్చోడు కాబట్టి వాడు ఏం చేశారు అని చెప్పి అక్కడికి క్లోజ్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ రథాల మీద రథాలు తగలబెట్టారు, గుడుల మీద దాడులు జరిగారు, దొంగతనాలు చేశారు, రకరకాలుగా జరిగినప్పుడు ప్రతి దగ్గర కూడా మీరు చూస్తే ఎక్కడైనా వీడు కావలసుకొని చేస్తాడు, కావలసుకొని పుల్లలు పెట్టడానికి, మత ఘర్షణ చేయడానికి ప్రూవ్ అయిందా? లేకుంటే అక్కడ కూడా మెంటలీ సిక్ అని చెప్పి ఇల్లు అని చెప్పి వచ్చిందా? మీరు చెప్పండి ఒక మాట. ఎక్కడ చూసినా అంటే మనం చరిత్ర హౌ వ్యవస్థలు, ఈ గవర్నమెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎలాగ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, ఏ విధంగా ప్రజలకి వాళ్ళు ఆన్సరబుల్ గా ఉంటారు అనేది మనము ఎన్ని ఇయర్స్ నుంచి అన్ని తీసుకుంటూ ప్రవీణ్ పగడాల గారి మృతదేహానికి పోస్ట్ మార్టం చేసేటువంటి సమయంలో వీడియో రికార్డ్ చేశారు కదా, అలాగే కొంతమంది పాస్టర్లు కూడా లోపల ఉన్నారు కదా, వీడియో రికార్డ్ అయితే ఆ సాక్ష్యాలను తారుమారు చేయడానికి గానీ, లేకపోతే ఆ
పోస్ట్ మార్టం నివేదికను ఎందుకు చేశారు మార్చి ఇవ్వడానికి ఇంకా వారి దగ్గర రిపోర్ట్ ఏముంటుంది కదా మెయిన్ కావాల్సింది మనకి. అవును, ఇప్పుడు రిపోర్ట్. డబ్బులు ఇచ్చి ఎంతమంది చేసుకోవట్లేదు, అందరికి జగం ఎరిగిన సత్యం ఇది. హాస్పిటల్స్ లో డబ్బులు అంటే ఇచ్చి డబ్బులు పెడితే ఎక్కడ రిపోర్ట్లు మారిపోతాయా? అలా అనట్లేదు. ఉమ్, చాలా కేసెస్ లో డబ్బులు ఇచ్చి కూడా ఎంతమంది చేసుకున్నారు. నాకు కూడా నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్. డబ్బులు ఇచ్చి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గందరగోళం చేసుకున్నారు ఉన్నారు. కానీ కొంతమంది గాంధీ పాస్టర్లు హాస్పిటల్ కూడా ఆ గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం జరిగినాయి. జరిగేటటువంటి సమయంలో కొంతమంది పాస్టర్లు కూడా అక్కడే ఉన్నారు కదా. మీకు తెలియదని మీకు తెలియకుండా ఉండదని చెప్పి నేను అనుకోవట్లేదు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఇప్పుడు అక్కడ అందరూ ఉన్నారు, వీడియో రికార్డింగ్ ఎందుకంటే లాస్ట్ లో ఎప్పుడో ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లు ఏమి ఇవ్వాలి అనేది పైన ఏ ఆర్డర్ వస్తుందో అది దే కెనాట్ టేక్ ఎ డిసిషన్. డాక్టర్ తీసుకోలేడు, పైన డీజీపీ తీసుకోలేడు, పైనుంచి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఏం వస్తాయి. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది కాబట్టి పైనుంచి ఏ ఆర్డర్స్ వస్తున్నా ఇస్తారు. పైన ఇప్పుడు సీఎం గారు ఉన్నారు లేదా పిఎం గారు ఉన్నారు, సమ్ హెడ్ అనుకుందాం, వాళ్ళ పేరు చెప్పకుండా ఎవరు ఏబీసీ ఉన్నారు, ఆ ఏబీసీకి కాదనుకుంటూ వీళ్ళు ఇస్తారా రిపోర్ట్. ఏబీసీ అన్ని కోణాల్లో 360 degrees లో ఆలోచించి ఆయన చెప్తాడు ఎస్ గ్రీన్ ఇవ్వండి లేదా రెడ్ ఇవ్వండి, దట్స్ ఇట్. రెడ్ అని ఇవ్వండి అంటే ఇది యాక్సిడెంట్ అని ఇవ్వండి, గ్రీన్ అంటే మర్డర్ అని చెప్పి ఇవ్వండి, రెండే చెప్తారైనా. దీనికి వెళ్ళిపోండి. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారా లేదా వీళ్ళు సొంతగా ఇస్తారు, మీరు చెప్పండి బ్రదర్. వీళ్ళు నిజాయితీగా ఒక రిపోర్ట్ పట్టుకొచ్చారు, ఏబీసీ అనో లేకపోతే రెడ్ గ్రీనో పట్టుకొచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పేదాకా ఆయనకి, ఎందుకంటే ఇది నార్మల్ కేసు కాకుండా ఉంది, ఏదో మామూలు కేసు అని అంటే ఎవరి స్టాన్స్ గా వాళ్ళు చేసుకుంటూ పోవచ్చు. కానీ ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇట్స్ టోటల్ ఇన్ ద బాస్ హ్యాండ్. బాస్ ఏది చెప్తే, ఏబీసీ అనే బాస్ ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ, ఏ పిఎం అయినా కానీ, ఎవరైనా కానీ, ఆ బాస్ ఏది చెప్తేనే అది.